నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వకంగా అందరికీ కూడా ఆయురారోగ్యం, ఆనందము, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలిని కోరుకుంటున్నానండి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం నమః అండి. ఓం నమః. సో మొట్టమొదట మన గురూజీ బర్త్డే సెలబ్రేషన్స్. సో మనకి 30వ తారీఖు సెప్టెంబర్ 30ని అందరూ కూడా చక్కగా గురువు గారి తారీఖు బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ కూడా చక్కగా గురువు గారిని అద్భుతంగా ఆయన తాలూకు డివైన్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకోండి. సో గురువు గారితో కనెక్ట్ అవ్వడానికి మనం గురువు గారితో కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటిది మొట్టమొదట చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గురువుగారు అందరినీ కూడా చాలా ప్రేమతో, అద్భుతమైనటువంటి ప్రేమ స్వరూపం. సో ఆయన ప్రేమతో అద్భుతమైనటువంటి ఆ మాట మనసుని ఎంత లోపట ఉన్నటువంటి పరిపూర్ణత్వాన్ని పొందేటువంటి ఆనందం కలుగుతుంది అన్నమాట. అంటే దివ్యాత్మ స్వరూపులారా అని చెప్పి అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ మాట ఎన్నో రెట్ల ఎనర్జీస్ని, మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ అంతటినీ కూడా పిండేసి ఎలాగైతే బయటికి ఫ్లష్ అయిపోతుందో అంత పవర్ఫుల్ అయినటువంటి అద్భుతమైనటువంటి ఆ మాట వాడతారు గురువుగారు. సో అంటే ఎంత ప్రేమ స్వరూపం అంటే అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్. ప్రేమ ఎలాగంటే తన్మయం చెందుతామట. సో అతను గురువుగారి దగ్గరికి వెళ్ళగానే మనకి అంటే ఈ అనుభవాలు ఎంతో ఆనంద స్థితిని పొందేటట్టుగా చేస్తుంది. ప్రతి నిమిషం కూడా ఆయనతో కనెక్ట్ అయ్యేటువంటి దివ్యమైనటువంటి ఆ ఆనంద స్వరూపాన్ని దర్శించుకోవడం వల్ల సో మనం అలాగా చక్కగా గురువుగారితో కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటిది ఓం నమః, ఓం నమః, ఓం నమః అనేటువంటిది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. సో ఓం నమః అంటే మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ కాన్షియస్నెస్ని, అంటే చైతన్య శక్తిని యాక్టివేట్ చేయడానికి గురుదేవులు అద్భుతమైనటువంటి ఓం నమః అనేటువంటి మంత్రాన్ని మనకి అందరికీ ఇచ్చారు. చక్కగా ఓం నమః అని ఎన్నిసార్లు మనం అనుకుంటే అంత. అందుకనే ఎవరైనా సరే మనము అంటే మన ఆశ్రమంలో నియమం ప్రకారం కూడా రాగానే అందరికీ కూడా ఓం నమః, ఓం నమః. సో చక్కగా గురువుగారితో కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటి మంత్రము ఓం నమః. సో గురువుగారిని ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రము. అందుకే మనకి ఆశ్రమంలో ఎంటర్ అవ్వగానే అందరూ కూడా చక్కగా ప్రణామంతో ఓం నమః అని చెప్పి అందరికీ కూడా అంటే మన లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి, ఇంటర్నల్ ఆరా ఎనర్జీస్ యాక్టివేట్ చేసుకోవడానికి, అవుటర్ ఎక్స్టర్నల్ ఆరా ఎనర్జీస్ యాక్టివేట్ చేసుకోవడానికి, అందరితో పాటు అంటే ప్రేమతత్వాన్ని. సో ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మనకి వరము. సో ఆశ్రమంలో ప్రాంగణంలో ఉండడం కూడా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే అదృష్టం మనకు కలుగుతుంది. సో చక్కగా గురువుగారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి నియమాలు పాటించి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, యోగ సాధన చేసుకోవడం, అందరి పట్ల ప్రేమ భావంతో ఉండడం, మన తోచినటువంటి సాయం మనం చేయడము, అందరినీ కూడా అంటే అందరినీ ఒకటే భావంతో చూసు. గురువుగారు మనకి ఆయన అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి వాక్కు. సో దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి ఆ ఒక్క మాట ఎన్నో రకాలుగా మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీని కూడా రిలీజ్ చేసి ఇక్కడ ఆ చైతన్య శక్తిని యాక్టివేట్ చేస్తున్నారు. సో ఆ అద్భుతమైనటువంటి ఆ మాట గురువుగారు చెప్పగానే ఎంతో ఆనంద స్థితికి పొందుతున్నారు.
గురువుగారితో కనెక్ట్ అయ్యే దానికి ఇంకొక అద్భుతమైనటువంటిది ఏంటంటే, గురువుగారి తాలూకా ఫోటో తీసుకొని ఆయన అలా చూస్తా, ఆయన కళ్ళల్లో చూస్తా ఆ దివ్యమైనటువంటి తేజస్సు, ఆ తేజస్వరూపము దివ్య స్వరూపమైనటువంటి ఆయన ఎనర్జీస్ని మనము ప్రేమతత్వముతో రోజు కూడా మార్నింగ్ లేవగానే చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా స్నానం అందరూ చేసుకున్న తర్వాత గురువుగారి ఫోటో దగ్గర ఒక దీపారాధన. సో మనం పంచభూతాలతో గురువుగారితో కనెక్ట్ అవ్వడం. సో పంచభూతాల తత్వంతో ఒక చక్కగా ఫైర్ ఎలిమెంట్ అయితే కనుక మనము దీపాన్ని ఫైర్ ఎలిమెంట్ అంటాము. సో దీపం వెలిగించడం వల్ల ఫైర్ ఎలిమెంట్ మనకి ఇంటర్నల్గా కూడా మనకి పంచభూతాల తత్వం యాక్టివేట్ అవ్వడానికి, అలాగే గురువుతో ఫాస్ట్ కనెక్ట్ అవ్వడానికి, అలాగే ఒక అగరబత్తి వెలిగించుకోవడం వల్ల ఎయిర్ ఎలిమెంట్ యాక్టివేట్ అవుతుంది. అట్లానే ఏంటంటే ఒక పండు పెట్టడం వల్ల అర్త్ ఎలిమెంట్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే గంట కొట్టడం వల్ల స్పేస్ ఎలిమెంట్ యాక్టివేట్ అవుతుంది. సో అలాగే కలసంతో నీళ్ళు పెట్టడం వల్ల మనం సో వాటర్ ఎలిమెంట్ యాక్టివేట్. సో ఇలాగే పంచభూతాలతో యాక్టివేట్ అయ్యి గురువు గారిని మనం కనెక్ట్ చేసుకోవడం. సో ఎప్పుడైతే అలా చక్కగా ఒక దీపారాధన పెట్టుకొని ఆయన కూర్చొని ఆయన కళ్ళతో చూస్తా ఆ పాదాల దగ్గర పాదాలను రోజు కూడా పట్టుకొని చక్కగా నమస్కారం చేసుకుంటా తండ్రితో ఏ విధంగా మనం మాట్లాడతామో ఆ విధంగా మనం మాట్లాడాలి. సో గురువు గారికి వెళ్ళేటప్పుడు కూడా, సో మార్నింగ్ లేవగానే ఇవన్నీ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మనము ఆయనకి నమస్కారం చేయమంటే ఇక్కడ ఏంటంటే కృతజ్ఞత భావం తెలుపుకోవడం. సో మన జన్మ తీసుకున్నాం కాబట్టి ఆ జన్మ సార్థకత చేసుకోవడానికి గురువు కనుక ఆయన దివ్యమైనటువంటి అనుగ్రహంతో మనము చక్కగా జీవితాన్ని సో పాజిటివ్ ఎనర్జీస్తో అందరి పట్ల ప్రేమతో ఉండడం, ఇవన్నీ కూడా ఆ బ్లెస్సింగ్స్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం, అలాగే కృతజ్ఞత భావంతో ఉండడము. సో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడైతే కనుక మనం చెప్తామో ఆటోమేటిక్గా గురువులతో మనకి బంధం ఇంకా బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే బంధం ఏర్పడుతుంది. సో ప్రతి నిమిషం కూడా ఆయన మనతోనే ఉన్నాడనేటువంటి థాట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా మన ఆలోచన కూడా ఎప్పుడు కూడా ఆయనతో ఉన్నాము, ఆయన మనతోనే ఉన్నారనేటువంటి థాట్ కూడా. సో ఎప్పుడైతే కనుక రోజు కూడా ఆ విధంగా నియమబద్ధంగా చక్కగా చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, మనకి ఏ కష్టం వచ్చినా సరే డైరెక్ట్గా ఆయనతో చెప్పడం అంటే తండ్రితో మనం ఏ విధంగా అన్నీ వ్యక్తపరచుకుంటామో అన్నీ చెప్పుకోవడం మనం. సో చెప్పడం వల్ల కూడా ఏమవుతుందంటే మీ లోపల ఉన్నటువంటి ఎలాంటి బాధ ఉన్నా, భయం ఉన్నా, ఏది ఉన్నా సరే, అలాగే ఏదైనా సరే కొన్ని ఏవైనా ప్రశ్నలు కూడా, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన సబ్కాన్షియస్ మైండ్తో మనం ఇంటర్నల్గా కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా గురువు గారు మనకి ఏదో రకంగా మనకి అన్ని రకాలుగా ఆయన మనతోనే ఆ మెసేజెస్ కూడా మనకి ఇస్తారు మనం. సో అలాగా చక్కగా గురువు గారు మనలోనే ఉన్నారనేటువంటి థాట్తో మనం చక్కగా సాధన చేద్దాము. అందరికీ కూడా కృతజ్ఞతలని. ఓం నమః. గురువు గారు తన బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఓం